హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3వ తారీఖు మంగళవారం రోజు ఎలా ఉందనేది చూద్దాము. అదేవిధంగా రేపు ఉదయం బుధవారం రోజు 4వ తారీఖు ఉదయం ఆచరించే పూజ ఎలా ఉందనేది కూడా చెప్పుకోవడం జరుగుతుందండి. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దాం రండి. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, మంగళవారం, అష్టమి. ఈరోజు పుబ్బా నక్షత్రం. చాలా విశేషమైన రోజు. అష్టమి అంటేనే మనకు గుర్తొచ్చేది దుర్గాష్టమి, కాళాష్టమి, కృష్ణాష్టమి. ఈ మూడు అష్టములకి చాలా విశేషం అనేది ఉంది. ఉబ్బా నక్షత్రంకి అధిపతి శుక్రుడు. అదేవిధంగా ఈరోజు మంగళవారం కావడం వల్ల మంగళవారానికి అధిపతి కుజుడు. కాబట్టి స్త్రీ దేవతలకి చాలా శక్తి ఉంటుంది. అష్టమికి ఎంతో విశిష్టత ఉందండి. అది ఏంటనేది విందామండి. కలియుగంలో అధర్మం అనేది 3 పాదాలైతే ధర్మం అనేది ఒకటే పాదం మీద నడుస్తుందంట అండి. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే విజయం అనేది సాధిస్తారంట. విష్ణు దేవాలయాలకు క్షేత్రపాలకుడు ఒకరైతే, శైవ క్షేత్రాలైన దేవాలయాలకు క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఉత్తరము, దక్షిణము, పడమట, తూర్పు అని ఎలా 4 దిశలు ఉన్నాయో అలాగే ఆగ్నేయము, నైరుతి, ఈశాన్యం, వాయువ్యం, ఈ నాలుగు దిశలు మొత్తం కలిపితే 8 కదా అండి. ఈ 4 దిశలు 8 దిశలకు అధిపతి కాలభైరవుడు అంట. ఈ 8 దిశలకు కాపలాగా కాలభైరవుడు ఉంటాడంట. కాబట్టి కాలభైరవుడిని అష్టభైరవులు అని కూడా అంటారంట. ఈరోజు మంత్రబలంలో మనము జపించవలసిన మంత్రం ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. ఈ భైరవ అంటేనే చాలా అర్థం ఉందంట అండి. భైరవ అంటే శక్తి అంట, భైరవ అంటే సాహసం, భైరవ అంటే అనుగ్రహం. ఇలా భైరవుడి అనుగ్రహం ఉంటే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందంట. శత్రువులను ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తుందంట. శత్రువులను స్తంభించడానికి శక్తి ఉంటుందంట. శత్రువులపై విజయం సాధించడానికి ఈ కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ నడుస్తాయంట. కాబట్టి కుదిరితే ఈరోజు కాలభైరవుడిని అష్టమి రోజు నాడు జపించుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఎవరికి కనబడతాయంటే మనకి శత్రువులు ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రమే అలా కనపడతాయంట. మనం ఏదైనా శుభకార్యం మీదనో, ఏదైనా సందర్భంగా మనం బంధువులందరినీ పిలుస్తూ ఉంటాం కదా, ఇంటికి బంధువుల్ని, మిత్రుల్ని ఇలా పిలుస్తుంటాం కదా. అలాంటి టైంలో మన సంతోషాన్ని పాడు చేయడానికి నిజమైన మిత్రులేమో సంతోషంగా ఉండి, సంతోషంగా మనం చేసే ఫంక్షన్ని శుభప్రదం చేస్తారంట. అదే మన మీద అసూయతోటి ఉండే మిత్రులు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా అభాస్పాలు చేయాలని, అపనిందలు, అపకీర్తి చేయాలని, మానసికంగా వాళ్ళని బాధ పెట్టాలి అని కావాలని కూడా అలా చేస్తూ ఉంటారంట ఈర్ష్యతోటి. ఈ ఈర్ష్యతోటి ఇలా చేసేదాన్నే నరదిష్టి అంటారు. నరదిష్టి అంటే వేరే ఇంకేదో కాదంట అండి. ఇలా చేసే దానివల్ల తగిలేదాన్నే నరదిష్టి అంటారంట. అలాగే మనము ఒక వ్యక్తి అంట, తను ఎంతో కష్టపడి ఎంతో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక ఇల్లు నిర్మించుకుంటాడంట. అతను ఆ ఇల్లు గృహప్రవేశం కోసమని బంధువులను, మిత్రులని, స్నేహితులను ఇట్లా పిలుచుకొని ఆ పూజలు ఆచరించుతూ ఉంటే సంతోషంగా కొంతమంది ఈర్ష్యతోటి ఓర్చుకోలేక ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది వాస్తు ప్రకారం లేదు, ఇది ఇక్కడ కడితే బాగుండు, అది అక్కడ కడితే బాగుండు అని వాళ్ళు ఓర్చుకోలేని వారే అలా చెప్తూ ఉంటారంట. అదే మనం మంచి కోరుకునే మిత్రులైతే ఏమనకుండా సంతోషంగా గడిపేసి వెళ్ళిపోతారంట. అలా కొన్ని సందర్భాల్లో చెప్పినప్పుడు మనం మౌనంగా ఉండాలంట. అధర్మం అనేది ఎప్పటికీ విరాజిల్లుతూ నేను గెలిచానని పండుగ చేసుకుంటూ ఉంటుందంట. కానీ అధర్మము ఎన్ని రోజులు పండుగ చేసుకున్నా కానీ ధర్మము మౌనంగా ఉన్నప్పుడు అన్యాయానికి ఇంత నూనె పోసినట్టు అవుతుందంట. ఆ అన్యాయం ఇంకింత పెరిగిపోయి మౌనం అలాగే ఉంటుంది, కానీ అన్యాయం మాత్రం పెరిగిపోతుందంట. మనం మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళకు అది ఇంకా
ఆర్జం పోసినట్టు అయిపోతుందంట. అయిపోయి వాళ్ళ అన్యాయం అనేది ఇంకా పెరిగిపోతుందంట. అలా పెరిగిపోయి ఏదో ఒక రోజు అదే అగ్నిలో పడి దాహుతి అవుతుందంట. కాబట్టి మనము ఆఖరికి ఏముంటుంది, ఏమీ మిగలదు కదా. అదే మనము మౌనంగా సహనంగా ఉంటే అదే మనము ఏదో ఒక రోజు విజయం అనేది చేకూరుతుందంట. ఒక ఉదాహరణకి ఒక సామెత అండి వెనకట చెప్పేది, అధికంగా వెలిగే దీపము త్వరగా కొండెక్కిపోతుందంట. అంటే అది ఆరిపోయే ముందు బాగా వెలుతురునిస్తూ ప్రకాశవంతంగా వెలుగుతుందంట. అలాగే అధర్మము కూడా శాశ్వతంగా ఉండదు కాబట్టే అది ఎక్కువగా వెలిగిపోతుందంట. ఎవరైనా ఏదైనా వచ్చి సంతోషాన్ని పాడు చేయడానికి మన ఆప్తులు కానివాడు శత్రువులు చాలామంది ఉంటారు కదా, వాటిని పట్టించుకోకూడదంట అండి. మీ మనసుకు మీకు మీ కష్టం పైన దృష్టి పెట్టి ముందుకు వెళ్తే విజయం అనేది ప్రాప్తిస్తుందంట. ఇదే ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజ అండి. రేపు బుధవారము నవమి, జ్యేష్ఠ నవమి. దగ్గరలో మీకు ఏదైనా రామాలయం ఉంటే వెళ్ళి 4 ప్రదక్షిణలు చేసుకోండి. చేసిన తర్వాత 2 నువ్వుల నూనెతోటి దీపాలు వెలిగించండి. లేదంటే ఇన్ని తులసి దళాలైనా తీసుకెళ్ళి ఆ గుళ్ళో ఇచ్చేయండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్యలో సఖ్యత అనేది పెరుగుతుంది. వివాహము కాని వారికి, వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ యోగం అనేది ప్రాప్తిస్తుంది. కుదిరితే రేపు ఉదయాన్నే అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం సమస్త శత్రుదోషాలు, నెగిటివ్ ఎనర్జీ దూరమయ్యేందుకు కుంకుమతోటి త్రికోణంలాగా వేయాలండి. అలా వేసి ఆ 3 కోణాలు ఉంటాయి కదా, ఆ కోణాల్లో కుంకుమతోటి కలిపిన అక్షంతలు ఆ 3 కోణాల 3 వైపులా కొన్నిగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ త్రికోణం మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో పెట్టి దాన్ని దీపంగా వెలిగించి ఆ దీపపు జ్యోతి మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న ఆ దీపం చుట్టూ ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి. ఆ దీపము జ్యోతిని మనము బగాముఖి ప్రతిమగా అంటే అమ్మవారి రూపంగా మనం అనుకొని అది మన వైపు ఉండేలాగా పెట్టేసుకొని దీపం వెలుగు అనేది మన వైపు చూసేలాగా వెలిగించుకొని ఆ బగాముఖి అమ్మవారి స్తోత్రము పారాయణం చేయాలండి. ఇలా చేయడం వల్ల శత్రు భయం అనేది తగ్గుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఈ పూజ అనంతరము ఇంట్లో నూనెలో బెల్లం అనేది కలిపి ఆ పొగని ఇల్లంతా ధూపంలాగా వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. కుదిరితే ఈరోజు సాయంత్రం ఈ పూజని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.